అవుతున్నారు. ఈవెన్ అబ్దుల్ కలాం కూడా ఒడిశాలో ఆయన విజిట్ చేసినప్పుడు పేరెంట్స్ మా పిల్లల్ని మేము బాగు చేయలేకపోతున్నామండి, టీచర్స్ బాగు చేయలేకపోతున్నామండి, ఈ పిల్లల్ని భరించేది ఎలా అని చెప్పేసి బాధ వ్యక్తం చేశారు. ఈ అన్ని కారణాల వల్ల విద్యార్థి వికాస వారిని ప్రత్యేకంగా స్టూడెంట్స్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్తో పాటు వాళ్ళలో ఎథిక్స్, సామాజిక అవగాహన, పర్సనాలిటీ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ఇలాంటి టాపిక్స్ చెప్పడం, వేరియస్ వర్క్షాప్స్, సెమినార్స్, మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ 10 సంవత్సరాలు చేస్తున్నాం. అయితే నాకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు విద్యామంత్రి కానీ గవర్నమెంట్ కానీ గుర్తించి దానికోసం 2 రికమెండేషన్ చేశారు. ఒకటి, సాటర్డే నో బ్యాక్ డే, ఆ రోజు వీళ్ళు ఇతర విషయాలు పిల్లలకు బోధించాలని. రెండవది, ఆల్రెడీ ఈరోజు మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్, టీచర్స్ రాకపోవడానికి కారణం అదే, లేకపోతే ఆలయంగా చాలా నిండిపోయేది. మెగా పేరెంట్స్ డే అని చెప్పేసి పేరెంట్స్, టీచర్స్ మీకు స్టేట్ గవర్నమెంటే పెద్ద ప్రామినెంట్ ఇంపార్టెంట్ స్టెప్. లోక గురు అవార్డు ప్రథమ గ్రహీత దాస్ గారు చెప్పిన తర్వాత రెండవ అవార్డు, సెకండ్ అవార్డు నాకు, కాబట్టి నేను చెప్పక్కర్లేదు. నిజానికి విద్యార్థి వికాస వాహిని ఆ తాపత్రయం చూస్తుంటే కేశవరావు గారు ఆ వయసులో అది చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఇవాళ విజయవాడలో పెడతారు, రేపు మచిలీపట్నం వస్తారు, ఎల్లుండి మళ్ళీ తెనాలో ఎక్కడ ఇంకో చోట ఏలూరు ఎక్కడికో వెళ్తారు. ఈ అసలు సంవత్సరం పొడుగుతా ఏదో కార్యక్రమం ఎక్కడో చోట విద్యార్థుల్లో చదివించాలి. వీళ్ళతో కేవలం పాఠ్య పుస్తకాలే కాదు, ఇతర పుస్తకాలు కూడా చదివించాలనే ఒక తపన చాలా గొప్ప ఆశయం. అది అందరికీ రాదు, అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. నిజంగా పుస్తకాల సంబరాలు చాలా చేస్తుంటాం మనం, కానీ నిజంగా పుస్తకాలు చదివేవాళ్ళు చాలా తగ్గిపోతున్నారనేది ఇవాటి పరిస్థితి. దాన్ని ఏమైనా సరే సంధించాలి. పుస్తకం ఇది ఏమన్నా చదువుతున్నారు రండి సార్, కూడా పైకి ఉండు, పైకి ఎక్కమ్మా స్టేజీ. ఫోటో వేయించారా? Center and retired in DGM scale, so such a great service. అందరికీ నమస్కారం. మాతృదేవో పితృదేవో
అందరికీ అగ్గుపడలేక దేవుడు అమ్మను సృష్టించాడు. అమ్మ నేర్పిన అడుగులే అందలాలు ఎక్కించింది. అమ్మ పలికించిన పలుకులే 10 మందిలో మనిషిగా నిలబెట్టింది. అమ్మే లేకపోతే ఆయువు పోసుకున్న నీ బొమ్మే లేదు. అమ్మే లేకపోతే ఆయువు పోసుకున్న నీ బొమ్మే లేదు. ఇది నా అక్షర సత్యం పుస్తకంలో మొదటికి. ఆ పుస్తకాన్ని మా సాంబశివరావు గారు ఆకాశవాణిలో సమీక్షించారు. ద్వారా కేవలం క్లాసులో పాఠాలు నేర్చుకున్న వాళ్ళే విద్యార్థులు కాదు. నేను 56 సంవత్సరాల అధ్యాపకుడు. అదేమి 56 సంవత్సరాలుగా ఎవరుంటారో అధ్యాపకుడు అంటే పదవీ విరమణ చేశాను కానీ అంతిమ విరమణ చేయలేదు. ఇవాళకి కూడా ఒక 60 యూనివర్సిటీస్లో బిఐటి కానీ ఎస్ఆర్ఎం కానీ కృష్ణా యూనివర్సిటీ కానీ నాగార్జున యూనివర్సిటీలో ఒక అడ్జంక్ట్ ఫ్యాకల్టీ మెంబర్గా పాఠాలు చెబుతూనే ఉన్నాం, పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాం. మొన్నే ఎల్ఎల్బి పాస్ అయినా మళ్ళీ ఎల్ఎల్ఎం చదువుకుంటున్నాను. ఎందుకంటే నేర్చుకోవాలని చెప్పాలి. నేర్చుకోకుండా పాఠాలు చెప్తే ఓవర్ టైం వినపడుతుందా కుళాయి తిరిగితే ఏమొస్తుందో అదే వస్తుంది, చూసుకొని కాదు వస్తుంది. చేత గురువు అన్న వాళ్ళ ముందు నేర్చుకోవాలి. అందుకే భగవద్గీతలో ఒక విద్యార్థి ఎలా నేర్చుకోవాలి, ఒక అధ్యాపకుడు ఎలా ఉండాలి అని చక్కగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. తన విద్య ప్రతిపాదైన పరిపృష్ణీయ సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఎవరి దగ్గర నేర్చుకోవాలి తత్వదర్శన అంటే గొప్ప జ్ఞానాన్ని చూసినటువంటి వారు. అటువంటి వారి దగ్గర నుంచి ఏ విధంగా నేర్చుకోవాలి? విద్యార్థులను ఉంటే జాగ్రత్తగా తను విద్య నీవు నేర్చుకును ఏ విధంగా పరిప్రార్థన సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రశ్న నీకేమైనా సంశయం ఉంటే ఎందుకు అలాగా ఎందుకు కాకూడదండి? అలా కాదు, పరిప్రశ్న నిరంగా ప్రశ్నించి సేవయా గురువు గారికి ఏదో గుర్తుగా పరిగెత్తుకుంటే ఆ సంశయం తీసుకొచ్చి సేవయ ఉపదేక్షండి సాధ్యమైనంత వరకు దగ్గరగానే కూర్చొని జ్ఞాన సముపార్జన చేయడం, ఈ లక్షణాలతో నేర్చుకోవాలని ఆయన చెప్పారు. గురువు అంటే మా సాంబశివరావు గారు అనేది బాగా చెప్తారు. గురువు అని, గురువు అంటే చేయడని, గురువు అంటే గురువులని. ఎవరైనా సరే మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం మనకి జ్ఞానం జ్యోతికి వెలిగిస్తే మనలో వారి గురువు. ఆయన పద్ధతి కాదు, మంచిది కాదు, మా బాగా చేయండి అని చెబితే ఆయన గురువు. అందుకే గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఎందుకన్నారు? ఎందుకు బ్రహ్మతో పూజను? మంచి ఆలోచనలు పుట్టించేవాడు. అందుకే అక్కడ బ్రహ్మ పుట్టించేవాడు కదా బ్రహ్మ. మంచి ఆలోచనలు పుట్టించేవాడు బ్రహ్మ. బాధ్యత చూసుకోవట్లేదు, 2 నిమిషంలో పూర్తి చేస్తాను. మంచి ఆలోచనలు పుట్టించేవాడు బ్రహ్మ.